తానే పిండిని విసిరి సుతిమెత్తగా మహమ్మారిని తరిమిన లీలను చూసి మనసంతా ఆనంద తాండవం చేయగా సాయి లీలల ధరిని దోసిట పట్టి ఆ సాయి కథామృత మధురిమను ప్రపంచానికే పంచెను శ్రీ సాయి సచ్చరిత వనమాలి హేమపంతు సాయి అంతరంగానికి మరో రూపం అన్నా సాహెబ్ సభోల్కర్, అన్నా సాహెబ్ సభోల్కర్. ఓం శ్రీ సాయిరామ్. షిరిడీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్నటువంటి షిరిడీ పరిక్రమ ఆరంభమైంది. ఉదయం 5 గంటలకు బాబావారిని ఇప్పుడు ఇక్కడ ఈ రథంలో ఉపస్థితులు చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడి నుంచి రథం ముందుకు సాగుతుంది. అద్భుతమైనటువంటి ఈ ఉత్సవంలో షిరిడీ గ్రామస్తులు అనేక మంది, ఇప్పటికే కొన్ని వేల మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి శోభాయాత్ర ఇక్కడ ముందుకు సాగుతుందంటే ప్రతి ఒక్కరిలో కూడా భక్తి, ఉత్సాహం ఇవన్నీ కూడా. ఈ రథానికి ఒక ప్రత్యేకత ఉంది. మనము శ్రీ సాయి సచ్చరితలో హర్దా సోదరుల గురించి చదువుకుంటాం. బాబా కోసము వారు తొలి వెండి పల్లకి మధ్యప్రదేశ్ నుంచి తీసుకొస్తారు. వారు ఇచ్చినటువంటి పల్లకిలో బాబా ఎప్పుడు ఊరేగారు, కానీ ఆ పల్లకి ద్వారకామయిలో ఒక మూలన పురందరే ఎంతో భద్రంగా సిద్ధపరుస్తారు. అటువంటి మధ్యప్రదేశ్ నుంచే అనిల్ అనేటువంటి భక్తులు ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క రథాన్ని తీసుకురావడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి ఈ శోభాయాత్రకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఇక్కడ మనతో పాటు ఈ గ్రామానికి అదేవిధంగా దీనికి నాయకత్వం వహిస్తున్నటువంటి సచిన్ తాంబే ఉన్నారు. వారితో మాట్లాడదాం. సచిన్ तांबे, ये यात्रा कैसा चलता? ये शिरडी परिक्रमा आज से स्टार्ट हो गई है। इस परिक्रमा का ये 6th ईयर है और लाखों में लोग यहाँ पर आए हैं। 14 किलोमीटर की परिक्रमा चलेगी। बाबा का यहाँ पर अभी प्रतिमा आएगी और प्रतिमा को इस बाबा के रथ पे बिठाकर लाखों साई भक्त बाबा का नाम स्मरण करके ये परिक्रमा पूरी करेंगे। लास्ट टाइम से ये टाइम बहुत जन इधर दिख रहा, भीड़ भी बहुत हो गया। ये लास्ट टाइम ये टाइम में इतना भीड़ नहीं है, अभी इतना भीड़ आया। आप कितना भीड़ एक्सपेक्ट कर रहे हैं? यहाँ पर हम लोगों ने कम से कम 2 से 3 लाख लोग एक्सेप्ट किए हैं, जो कि लास्ट ईयर सिर्फ 7,000 लोग थे। इस बार बहुत ही ज्यादा बड़े पैमाने पर लोग आए हैं। पूरा रोड जो है फुल हो गया है। लोग सोच रहा ये महाकुंभ मेला सोच रहा है, आप क्या? प्रयागराज में महाकुंभ चल रहा है, वैसे शिरडी में साई भक्तों का महाकुंभ है, तो ऐसा ये महाकुंभ यहाँ पर चलता रहेगा साई भक्तों का। ధన్యవాద్. బహుత్ ఆనందే. ఇక్కడ సాయి భక్తుల యొక్క మహాకుంభమేళా ఇక్కడ జరగబోతుంది. ఈ మహాకుంభమేళాను మీరు ప్రత్యక్ష ప్రసారం ద్వారా సాయి టీవీలో ఉదయం నుంచి కూడా చూస్తూనే ఉన్నారు. అద్భుతమైనటువంటి ఈ శోభా యాత్ర కొనసాగుతూ ఉంటుంది. దీన్ని మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉందాం. బాబా గారికి అఖండ హారతి, గంగా హారతికి ఎలా అయితే కుంభమేళాలో గంగా హారతి ఏ విధంగా ఇస్తారో అదే విధంగా ఇక్కడ బాబా గారికి అఖండ హారతిని ఈసారి అద్భుతంగా ఏర్పాటు చేశారు. సాయి అంటే త్రివేణి సంగమం, వారి చరణాల నుంచి దాస్గన్ మహారాజ్ గారికి త్రివేణి సంగమాన్ని చూపించినటువంటి శ్రీ సాయి చరణాలకి ఇక్కడ కుంభహారతి జరగబోతుంది. అసలు ఎంత నయనానందకరం అంటే పరిక్రమణ నిజంగా అద్భుతమైనటువంటి ఆనందం ఇక్కడ మనకు కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒకవైపు తులసి తోటలు, మరొక వైపు బాబా రథం, మరొక వైపు కాషాయపు జెండాలతోటి, కాషాయపు ధ్వజాలతోటి ఇక్కడ పరిక్రమణ ఆరంభానికి సిద్ధం కావస్తుంది. పరిక్రమణ ఈ హారతి తర్వాత అద్భుతంగా ముందుకు సాగుతుంది. ఇప్పటికే లక్షల మంది జనం ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఆ లక్షల మంది జనాన్ని అదుపు చేయడానికి అసలు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్కడా కూడా ఇంత తోపులాటలు, తొక్కిసలాటలు లేకుండా అద్భుతంగా బాబా గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. బాబా గారి పైన పూల వర్షం
అద్భుతమైనటువంటి రథం పైన ఆ పూల వర్షంతో బాబా గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఖండోబా మందిరం నుంచి బాబా గారు బయలుదేరారు. ఖండోబా మందిరం నుంచి బయలుదేరి బాబా గారు ఆ రథంలో ఉపస్థితులు కానున్నారు. బాబా గారు ఉపస్థితులైన తర్వాత ఆ వారికి అఖండమైనటువంటి హారతిని సమర్పించి ఇక్కడి నుండి బాబా గారు ముందుకు సాగుతారు. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నిజంగా ఇది కన్నుల పండుగ. చూసే వాళ్లకు అద్భుతమైనటువంటి ఆనందం, ఎక్కడ చూసినా సరే ఆనందోత్సాహాలు. షిరిడీతో పాటు చుట్టుపక్కల ఉన్న అనేక గ్రామాల నుంచి ఉదయం 4:30 వరకే ఇక్కడికి అనేక మంది ఇక్కడికి చేరుకున్నారు. ఈ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చినటువంటి జనం ముఖ్యంగా దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి, ముఖ్యంగా జర్మనీ తదితర పాశ్చాత్య దేశాల నుంచి కూడా ఈ యొక్క పరిక్రమలో పాల్గొనడానికి ఇక్కడికి సాయి భక్తులు తరలి రావడం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి విషయం. బాబా గారి ముందు నడవడానికి ధ్వజాలు, అదేవిధంగా ఛత్రీలు బాబా గారి యొక్క వైభవానికి ప్రతీకగా ఈ యొక్క ఉత్సవం జరుగుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా సరే కాషాయ జెండా, కాషాయ ధ్వజాల యొక్క రెపరెపలు, అదేవిధంగా తులసి కోటలతో అనేక మంది హారతితో బాబా గారి యొక్క హారతిని చూస్తే అసలు మనం మైమరిచిపోవాల్సిందే. బాబా గారికి అఖండమైనటువంటి హారతిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా షిరిడీ పరిక్రమణ ఒక గొప్ప అనుభవం. ఈ పుణ్యనేల పైన జరిగేటువంటి ఈ కార్యక్రమం అద్భుతం. ఇక్కడ కన్నుల పండుగ. బాబా గారు మరొక్కసారి ఇక్కడ బాబా గారికి స్వాగతం పలుకుతూ ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు బాబా గారికి అద్భుతమైనటువంటి పూల వర్షంతో ఇక్కడ బాబా గారికి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ఎక్కడ చూసినా అద్భుతమైనటువంటి ఆనంద కోలాహలం ఇక్కడ కొనసాగుతూ ఉంది. నిజంగా షిరిడీలో ఇంత అద్భుతమైనటువంటి ఉత్సవం జరగడం, ముఖ్యంగా ఇటీవల కాలంలో బాబా పైన వస్తున్నటువంటి అసత్య ప్రచారాలకు ఇదొక సమాధానం అని చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కొన్ని లక్షల మంది భక్తుల యొక్క మనోభావం, అదేవిధంగా కొన్ని లక్షల మంది భక్తుల యొక్క ప్రేమకు ఇది నిదర్శనం. హారతి కొనసాగుతూ ఉంది, చూద్దాం. పుండాలికా జాగా, పుండాలికా జాగా, భావ పుండాలికా జాగా, యాహో యాహో అవగే జానా, కరు బాబా से वंदना, साईं से वंदना, करू बाबा से वंदना, गनु माने बाबा साई, दाव बाबा माझे आये, पाव माझे आई, दाव पाव माझे आई, गैन तांगन वंदीन चरण, कल्याण पाहिन रूपा तुझे, प्रेमे अलिंगन आनंद पूजन भवे वारितान्ते नमः, त्वमेव माता पिता त्वमेव बन्धु सखा त्वमेव विद्या जमिनं त्वमेव सर्वं मम देवदेव, कायेन वाचा मनसेन्द्रिये बुद्ध्यात्मना वा प्रकृतिस्वभाव करोमि यत् सकलं तस्मै नारायणायेति समर्पयामि, अच्युतं केशवं नारायणं कृष्णदामोदरं वासुदेवं हरि श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नायकं रामचन्द्रं भजे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्णा कृष्ण हरे श्री गुरुदेव दत्त नाटनायक राजाधिराज योगिराज परब्रह्म श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की ఈసారి సంస్థాన్ కూడా ఇందులో భాగస్వాములు కావడంతో షిరిడీ సంస్థాన్ సిఓ గోరక్షక్ గదిల్కర్ గారు
కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారు ఇక్కడ. అదేవిధంగా గ్రామస్తులు, గ్రామ ప్రముఖులందరూ కూడా రథాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇక్కడ వారు ఉపస్థితులై ఉన్నారు. అద్భుతమైనటువంటి శోభాయాత్ర మరికొద్ది క్షణాల్లో ప్రారంభం కానుంది. నిత్యం పరిక్రమణ చేసేటువంటి రాణి మనతో పాటు పరిక్రమణ చేసింది కదా, రాణి ఈ పరిక్రమణ కూడా వచ్చింది. దాన్ని ఎంతో మంది ఎంతో ఆప్యాయంగా, ఎంత అద్భుతంగా పలకరిస్తున్నారు చూడండి. నిజంగా అది ఎంత అదృష్టవంతురాలు. నిజంగా అసలు ఎట్లా వచ్చింది ఆ రథం ముందుకు అనేటువంటిది ఒక గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి విషయం. వచ్చి అది వచ్చిన తర్వాతనే పరిక్రమణ ఆరంభించాలని చెప్పి బాబా నిర్ణయించారేమో. అది వచ్చి రథం ముందు నిలిచింది. అక్కడ ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు, ఎంతో మంది గొప్ప సాయి భక్తులు ఉన్నారు. వారితో పాటు అది ముందుకు సాగడానికి అది కూడా సిద్ధమై ఉంది. ఇప్పుడు రథం ముందుకు కదులుతుంది. అగ్రభాగాన సంస్థాన్ CEO గోరక్షక్ గదిల్కర్, అదేవిధంగా గ్రామ ప్రముఖులు, పుర ప్రముఖులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. రథం కదులుతూ ఉంది. అద్భుతమైనటువంటి శోభాయాత్ర ప్రారంభం అయింది. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్టుంది, తనువే తూలినట్లుంది, ఎవరో పిలిచినట్లుంది. వాడలో అడుగు పెట్టినే ఆ సమాధినే తాకినప్పుడు, సమాధి నాతో పలికినట్లుగా, చిరునగవులు చిందించినట్లుగా, సమాధి నాతో పలికినట్లుగా, చిరునగవులు చిందించినట్లుగా. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్టుంది, తనువే తూలినట్లుంది, ఎవరో పిలిచినట్లుంది. ఆరడుగుల సాయి మూర్తిని ఏకదీక్షగా చూసినప్పుడు, ఆరడుగుల సాయి మూర్తిని ఏకదీక్షగా చూసినప్పుడు, కనురెప్పలనే ఆపినట్లుగా, పెదిమలనే కదిలించినట్లుగా, కనురెప్పలనే ఆపినట్లుగా, పెదిమలనే కదిలించినట్లుగా. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్టుంది, తనువే తూలినట్లుంది, ఎవరో పిలిచినట్లుంది. ద్వారకమాయిలో అడుగు పెట్టియా ధునికెదురుగనే నిలబడినప్పుడు, ద్వారకమాయిలో అడుగు పెట్టియా ధునికెదురుగనే నిలబడినప్పుడు, సమిధెలనే సవరించినట్లుగా, విభూదినెవరో పంచినట్లుగా, సమిధెలనే సవరించినట్లుగా, విభూదినెవరో పంచినట్లుగా. ఏమాశ్చర్యం ఏమద్భుతం, ఏదో తెలియని ఆనందం, ఎవరో పిలిచినట్టుంది. పల్లకి వేడుక జరిగే వేళ కళ్ళ నార్పక చూస్తూ ఉంటే
పల్లకి వేడుక జరిగే వేళ కళ్ళనార్పక చూస్తూ ఉంటే పల్లకి ప్రక్కన చల్లని స్వామి మెల్లమెల్లగా నడచినట్లుగా పల్లకి ప్రక్కన చల్లని స్వామి మెల్లమెల్లగా నడచినట్లుగా. షిరిడీపురి భక్తజన సందోహంతో పూర్తిగా నిండిపోయింది. షిరిడి ఎక్కడా కూడా ఖాళీ లేదు. ఈసారి సాయి టీవీ ప్రత్యేకంగా మూవింగ్ లైవ్ను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు కూడా మీరు అద్భుతమైనటువంటి లైవ్ను మీరు ఆస్వాదించారు కదా. నిజంగా ఎంత అద్భుతం అంటే షిరిడీలో ఎక్కడ చూసినా సరే, ఏ మూలన చూసినా సరే, ఏ కోనలో చూసినా సాయినాథ్ మహారాజ్కు జై అంటూ కదులుతున్నటువంటి ఈ భక్తజనాన్ని చూస్తూ ఉంటే నిజంగా అద్భుతం, ఒక మహాద్భుతాన్ని ఇక్కడ ఆవిష్కరించారు. అనేక మంది భక్తుల యొక్క మనోవాంఛ సాయినాథ్ మహారాజుకు ఒక గొప్ప వైభవం రావాలి, వైభవయుతంగా ఈసారి పరిక్రమణ జరగాలనేటువంటి అనేక మంది కలలకు, ఆకాంక్షలకు ఈరోజు షిరిడి పురవీధులు నిదర్శనంగా నిలిచాయి. నిజంగా బాబా తలుచుకుంటే, ఆయన గనక ఆయన కార్యాన్ని ఆయనే తలకెత్తుకుంటే ఎలా ఉంటుందనడానికి ఈ షిరిడి పరిక్రమణ ఒక నిదర్శనం. పరిక్రమ ప్రతి సంవత్సరం జరుగుతుందండి. ప్రతి సంవత్సరం 13వ తారీఖున జరుగుతుంది. తర్వాత ఇక్కడ తెలుగు వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ వచ్చి చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఇదేంటంటే బాబా గారు ఎప్పుడైతే ఉన్నారో ఉన్నప్పటి నుంచి ఈ పరిక్రమ జరుగుతుంది. ఏర్పాట్లన్నీ కూడా ఏంటంటే ఎక్కడికి భక్తులందరికీ వచ్చిన వాళ్ళకి ఎక్కడైనా దాహవాయి వేసినా సరే మనుషుల్ని ప్రతి ఇవ్వడం కానీ, టిఫిన్స్ కానీ, ఇక్కడ ఏంటంటే అందరూ కూడా భక్తులే అండి. భక్తులు కూడా ఎవరి కాళ్ళు ఇష్టం వచ్చిన పూర్వకంగా ఒకరు పుచ్చకాయలు ఇలాంటివి పెట్టడం, బ్రేక్ఫాస్ట్ అని ఎవరి కాళ్ళు పెట్టడం. కానీ వచ్చిన భక్తులందరూ మన తెలుగు వాళ్ళు చాలా మంది ఎక్కువ మంది వచ్చారు. అండ్ వాళ్ళందరూ కూడా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. 6 సంవత్సరాల నుంచి ప్రతి ఫిబ్రవరి 13వ తారీఖున చేస్తున్నారండి. ఏమాశ్చర్యం ఏమద్భుతం ఏదో తెలియని ఆనందం ఎవరో పిలిచినట్టుంది తనువే తూలినట్లుంది ఎవరో పిలిచినట్లుంది. వృక్షపు ఛాయన చేరి పాదుకలకునే మొక్కినప్పుడు నింబ వృక్షపు ఛాయన చేరి పాదుకలకునే మొక్కినప్పుడు శిరసు పైన తన హస్తము నుంచి ఎంతో ప్రేమగా నిమిరినట్లుగా ఏమాశ్చర్యం ఏమద్భుతం ఏదో తెలియని ఆనందము ఏమాశ్చర్యం ఏమద్భుతం ఏదో తెలియని ఆనందము ఎవరో పిలిచినట్లుంది తనువే తూలినట్లుంది ఎవరో పిలిచినట్లుంది తనువే తూలినట్లుంది.
తూలినట్లుంది, ఎవరో పిలిచినట్లుంది, తనువే తూలినట్లుంది. నా పేరు మాధవరావు బొమ్మి అండి. నేను షిరిడీలో ఉంటాను 30 సంవత్సరాల నుంచి. ఈరోజు జరుగుతున్న ఈ షిరిడీ పరిక్రమ చూడడానికే చాలా కన్నుల కింపుగా ఎంతో పండగ సందర్భ వాతావరణం కలిగి ఉంది. ఎంతో వేల మంది కాదు, లక్ష మంది పబ్లిక్ ఆరామంగా వచ్చారు ఇక్కడికి. అందులో మన తెలుగువారి పాత్ర చాలా ముఖ్యంగా ఉంది. చాలామంది తెలుగు వాళ్ళు ఎంతో పబ్లిసిటీ చేసినా చేయకపోయినా చాలామంది ఇక్కడికి వచ్చి అందరినీ చాలా చాలా బాగా సంతోషింపజేస్తున్నారు. ఇక్కడ ప్రతి సెంటర్లో కూడా ప్రతి ఒక్కరికి ఫెసిలిటీస్ చాలా బాగున్నాయండి. ఎక్కడికెక్కడ అందరికీ వాటర్ బాటిల్స్ కానీ, పుచ్చకాయ ముక్కలు కానీ, ఏది కావాలంటే అది అందరికీ మజ్జిగ కానీ అన్నీ అందజేస్తున్నారు. అలాగే మండవరాజు ఆధ్వర్యంలో టిఫిన్ కూడా జరిగాయి. చాలా బాగా జరుగుతుందండి. ఫకీరు వేషముతో శంకరయ్యగా, ఉపదేశ బోధనతో విష్ణుమూర్తిగా. ఫకీరు వేషముతో శంకరయ్యగా, ఉపదేశ బోధనతో విష్ణుమూర్తిగా. తంబిరీలు డొక్కుతో అన్నపూర్ణగా, చేతిలోన సటకాతో ఆదిశక్తిగా. తంబిరీలు డొక్కుతో అన్నపూర్ణగా, చేతిలోన సటకాతో ఆదిశక్తిగా. వేప చెట్టు నీడలోన వేదవేద్యుడు, వెలిసాడు మన కోసం వేదాతీతుడు. వేపాకు చేదులో అమృతత్వము, వేప చెట్టు ఆయను కల్పవృక్షము. వేప చెట్టు నీడలోన వేదవేద్యుడు, వెలిసాడు మన కోసం వేదాతీతుడు. దేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది భక్తజన సందోహం. आप किधर से आया? मैं तो शिरडी से हूँ. मैं इस परिक्रमा का हिस्सा बन रहा हूँ और आज स्वयं साईं बाबा के साथ ये परिक्रमा करने का मुझे मौका मिल रहा है. हर साल ये मौका हमें मिलता रहे, ये हम बाबा के चरणों में प्रार्थना करते हैं. यहाँ पर लगभग 2 लाख से ज्यादा लोग की संख्या है और बिल्कुल घमासान गर्दी. शिरडी में बहुत बड़ा भीड़ है और हम लोग ये परिक्रमा बड़ी ऊर्जा के साथ कर रहे हैं. बोले सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय हो. बहुत बड़ा कीर्तनाकार है. एक कीर्तना ये परिक्रमा का सॉन्ग मैं गा रहा हूँ जो इस साल के लिए मैंने बनाया है. ये इसको लिखा मैंने, गाया भी मैंने है. तो आइए ताली के साथ गाना गाते हैं. आओ रे आओ शिरडी में आओ, आओ रे आओ शिरडी में आओ, मिलकर बोलो जय साई, अरे मिलकर बोलो जय साई. शिरडी परिक्रमा की शुभ घड़ी आई, शिरडी चलो मेरे भाई. शिरडी परिक्रमा की शुभ घड़ी आई, शिरडी चलो मेरे भाई. बोलिए साईनाथ महाराज की जय, साई बाबा की, साईनाथ महाराज की. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈసారి వీరు షిరిడీ పరిక్రమణకు అద్భుతమైనటువంటి పాటను వీరే పాడారట. నిజంగా వారు మనతో కలవడం నిజంగా మన అందరి అదృష్టం. ఎక్కడెక్కడి నుంచో అనేక ప్రాంతాల నుంచి ఈరోజు షిరిడీకి తరలి వచ్చినటువంటి జనం ఏమాత్రం కూడా విసుగు అలసట లేకుండా ఇక్కడ పరిక్రమణను ముందుకు సాగిస్తున్నారు. నీకు వందనం, నీకు వందనం, షిరిడీ పుడమి నీకు వందనం. పరిక్రమణలో
ఈ రథానికి ఒక ప్రత్యేకత ఉంది. నేను ఉదయం చెప్పాను కదా, ఇండోర్ నుంచి శ్రీ అనిల్ జీ దీన్ని తీసుకొస్తారు. వారి పేరు కూడా అనిలే కావడము నిజంగా ఇక్కడ ఒక యాదృచ్ఛికం. అయితే ఈ రథం ఎప్పుడూ కూడా ప్రతి పరిక్రమలో కూడా ఈ రథాన్ని వీరు వినియోగిస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా మధ్యప్రదేశ్ నుంచి ఈ యొక్క రథం మనకు ఇక్కడికి వస్తుంది. షిరిడీకి వచ్చిన తర్వాత ఇక్కడ అద్భుతమైనటువంటి అలంకరణ దీనికి చేసి ఆ తర్వాత దీన్ని ఊరేగిస్తారు. నిజంగా ఈ రథం లాగేటువంటి అదృష్టం దక్కడం కూడా ఒక గొప్ప అవకాశంగా మనం భావించాలి. साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, बाबा रहम नजर करना, बच्चों का पालन करना. మీరు ఎక్కడ, మీ పేరు ఎక్కడికి వచ్చారు? హైదరాబాద్ అండి. మీ పేరు? పుష్పలత. ఎలా అనిపించింది పరిక్రమణ? బాగా అనిపించింది. పోయిన తూరు బాగా నడిచినాము, ఈ తూరు ఈ బాబా నడిపిస్తారో లేదో అనుకున్నాము, కానీ ఇప్పుడు కూడా బాగా నడిపిస్తున్నారు. భోజనాలు, టీ, దారి అంత బాగుందండి, అంత బాగుంది. బాగా అన్ని మంచి ఏర్పాట్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా సరే బాబా యొక్క జయ జయ కారాలు, జయ జయ నాదాలు. ఇక్కడ ఎవరికైనా సరే పరిక్రమలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఈ అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా ఇక్కడ నిర్వాహకులు గట్టి ఈ ఏర్పాట్లనే చేశారు. ఎక్కడ చూసినా సరే భక్తజన సందోహం. సాయినాథ్ మహారాజ్ కి జై అనేటువంటి ఆ నినాదాలతోటి షిరిడి గ్రామం అంతా కూడా ఈరోజు ప్రతిధ్వనించింది. పరిక్రమణ జరిగేటువంటి ఈ 14 కిలోమీటర్లు కూడా ఎంత అద్భుతంగా శోభానమయంగా కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. దాదాపుగా 4 కిలోమీటర్లు పరిక్రమణ కొనసాగుతూ ఉంది. ఇంకా 10 కిలోమీటర్లు వెళ్లాల్సి ఉంది. ఈ 10 కిలోమీటర్లు కూడా ఎక్కడా కూడా ఎవరికి అలసట ఉండదు. ఎందుకంటే ఇంతకు ముందు రోజే మనం ఇక్కడ చేశాం కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ఆ ఆనందం ఈ 14 కిలోమీటర్ల పాదయాత్రలో మనం చూడబోతున్నాం. చాలా అద్వితీయమైనటువంటి ఈ యొక్క శోభాయాత్ర, బాబా శోభాయాత్ర అద్భుతంగా కొనసాగుతూ ఉంది. సత్యంగా నీవు సజీవుడవని స్వానుభవాలే ఇచ్చితివి. నిన్ను శరణు వేడి భంగపడిన వారొక్కరూ లేరాయే. భక్తుల భావాలను అనుసరించి వారికి ప్రాప్తించితివి. కోరిన కోరికలన్నీ తీర్చి అభయహస్తాన్ని అందించితివి. మేము విశాఖ జిల్లా, ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా అనకాపల్లి నుంచి మేము వచ్చామండి. నేను సింగర్ని, తబలా ఆర్టిస్ట్ని. నేను ఒక 50 మందిని ప్రతి సంవత్సరం తీసుకొస్తున్నాను. కానీ ఈ యొక్క గిరి ప్రదర్శన గురించి మాకు ఎప్పుడూ తెలిసేది కాదు. అద్భుతంగా ఈరోజు బాబా గారు మాకు ఒక ద్వారా తయారు చేశారు. నిజంగా ఫ్యాంటాస్టిక్. ఇంకా మేము చనిపోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. ఎందుకంటే కనుల పండుగ లక్షల కొద్ది జనాలు వచ్చారు. ఈ లక్షల కొద్ది వచ్చిన జనాలకి కూడా మన తెలుగు వాళ్ళు ఎంతో ఇక్కడ ఆదరించి వాటర్ ప్యాకెట్లు, టీ, బిస్కెట్స్, పాలు అన్నీ కూడా ఆనందంగా ఇచ్చారండి. మేము సిరి సాయి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ఈ డేట్కి ఇక్కడే ఉండాలని మేము కోరుకుంటున్నాం. జై సాయిరామ్, జై సాయిరామ్, జై సాయిరామ్. ఈరోజు చాలా మంది తెలుగు వాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. వారిలో ఎంత ఆనందం అంటే ఆయన చెప్పారు, ఈ ఒక్క ఉత్సవంలో పాల్గొని చనిపోతే చాలు అని చెప్పి. అంత అద్భుతంగా ఇక్కడ ఉత్సవం జరుగుతూ ఉంది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. కొన్ని లక్షల మంది ఈరోజు ఇక్కడ ఉన్నారు. నిజంగా ఎక్కడ చూసినా చాలా చోట్ల మన తెలుగు వాళ్ళు ఈసారి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. మరికొంచెం మనం ముందుకెళ్దాం, కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఖండయోగ సాధనతో యోగ మార్గము విభూతి
పేరు కుర్మారావు అండి, విజయవాడ నుండి వచ్చాము. మాకు ఈ ప్రసారం చేసినందుకు సాయి టీవీ వారికి ధన్యవాదాలు. సాయి టీవీని చూసి మేము ఒక 50 మంది దాకా వచ్చాము ఇక్కడికి. ఇదంతా మొత్తం ప్రసారం మొత్తం తిరిగాము, ఊరు చాలా బాగా చూపించారు. అలాగే ఈ అన్నదానం కూడా అన్ని ఇవ్వాల్సినవన్నీ ఇచ్చారు. వాళ్ళు చెప్పినట్టుగా అంతా మొత్తం చేశారండి. సాయి టీవీ వాళ్ళు చేసింది అంతా చాలా బాగుంది. ఇది చాలామంది ఇన్ని వేల మంది వస్తారు అనుకోలేదు మేము. మరో కుంభమేళం ఈ షిరిడీలో చూసాం మేము. కుంభమేళమే కాదు, ఇది ఒక కుంభమేళంగా చెప్పారు, అలాగే చూసాం కూడా మేము. అలాంటి కుంభమేళాలు మళ్ళీ జరగాలని ఈ సాయి టీవీ ద్వారాగా మేమందరం మళ్ళీ వస్తాము, షిరిడీ చూస్తాము, బాబా గారి దగ్గరకు వస్తాము. నీ శరణని దరి చేరిన వారందరి కష్టాలను తొలగించితివి. నీ సమాధిని చేరిన ఆర్తులందరి దుఃఖాలను తీర్చితివి. శరీరాన్ని వదిలి భక్తుల రక్షించే దైవమైతివి. విశ్వాసంతో సమాధి చేరిన వారందరినీ ఉద్ధరించితివి. రమణారెడ్డి, నెల్లూరు. నా సాయి టీవీలో ప్రోగ్రామ్ అదే 13వ తేదీ సాయి పరిక్రమ చూసి వచ్చాము. పరిక్రమ అంతా బాగా అద్భుతంగా జరిగింది. ఇక్కడ ఏమంతా బాగా పోలీసు ఇవంతా ఏం లేకుండా బాగా క్రమశిక్షణగా సెల్ఫ్ డిసిప్లైన్డ్గా మన డివోటీస్ అంతా బాగా పరిక్రమ, ఎక్కడ ఏమాంతరం అవాంతరం ఏం లేదు. భగవంతుని పాదాలు ముద్దాడిన పుడమి, దైవానికి ఒడిని పంచిన ఈ ధరణి. వేప చెట్టుకు మకరంద నద్దిన మధురామయి, కష్టాలను దహించే ధుని ద్వారకమయి. నా పేరు వెంకటముని, శ్రీకాళహస్తి నుంచి వస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి నేను రావడం ఇదే మొదటిసారి. అంత ప్రతిదీ మెడికల్ కానీ, మీల్స్లు ఏర్పాట్లు కానీ, టాయిలెట్లు కానీ అన్నీ బాగానే ఏర్పాట్లు బాగా చేశారండి. భక్తులకు ఎలాంటి ఇబ్బందిగా కలగలేదు. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కానీ అన్నీ కూడా బాగానే ఉన్నాయండి. అరటి పండ్లు పెడుతున్నారు, అరటి పండ్లు అన్నీ ఇస్తున్నారు. ఇవి వచ్చి మజ్జిగ అవి ఇస్తున్నారు. బిస్కెట్, చిన్నపిల్లలకు బిస్కెట్లు అవి ఇస్తున్నారు. బాబాని చూస్తాకని వచ్చాము. ఇక్కడికి వచ్చా తెలిసింది గిరి ప్రదక్షిణ ఉందని. అందుకని పొద్దున్నే హారతి కూడా వెళ్లకుండా మేము గిరి ప్రదక్షిణ చేయాలని వచ్చామండి. ఏర్పాట్లు కూడా బాగున్నాయి, చాలా చక్కగా ఉంది. రోడ్డు అమ్మడి తిరిగినా ఇబ్బంది అనిపించలేదు, బాగుంది. నర్సాపేట నుంచి వచ్చాము. వచ్చినాక మేము ఇట్లా తెలిసింది, గిరి ప్రదక్షిణ అని తెలిసింది. అందువల్ల మేము తెల్లారుజామునైనా భయం లేకుండా అందరం కలిసి వచ్చాము. దారిలో కూడా మంచినీళ్ళు, డ్రింక్స్, ప్రసాదాలు అన్ని ఏర్పాట్లు బాగా చేశారు. ఎటువంటి భయం లేకుండా ఎంత రాత్రైనా కానీ
మీరు భయం లేకుండా రావచ్చు. मैं अशोक गोंदकर कॉरपोरेटर शिरडी से यहाँ आज जो महापरिक्रमा है वो उसके लिए ये साल में इतना पब्लिक आया है कि पूछो मत. पूरा इंडिया में से लोग आए हैं और काफ़ी सारे लोग साईं भक्त यहाँ आके ये मेला देख के बहुत खुश हो गए. पिछले साल के तुलना में बहुत लोग आए हैं और हम ये सभी साईं भक्तों का शिरडी की ओर से धन्यवाद देता हूँ और इस महापरिक्रमा को आए हुए सभी साईं भक्तों का मैं शिरडी की तरफ से हार्दिक स्वागत करता हूँ. धन्यवाद.